శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. హస్త సాముద్రికం అంటే ఏంటి? హస్త సాముద్రిక శాస్త్రంలో ముఖ్యంగా ఎన్ని భాగాలు ఉన్నాయనేది చూద్దాం. అసలు హస్త సాముద్రికం అంటే ఏంటో చూద్దాం. అసలు ముందుగా పామిస్ట్రీ అంటారు ఇంగ్లీష్లో. దీనికి మీరు ఎన్నో బుక్స్ చూస్తుండొచ్చు. కైరో ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్గా నామినేట్ అయ్యాడు అనమాట. కానీ ఇండియన్ పామిస్ట్రీ అనేది టోటల్గా డిఫరెంట్. ఎవరైతే ఈ పామిస్ట్రీ వెస్ట్రన్ పామిస్ట్రీ నేర్చుకున్నారో వారందరూ కూడా ఇండియాకు వచ్చి నేర్చుకున్న పోయిన తర్వాతే వాళ్ళు పామిస్ట్గా బుక్స్ రాయటం కానీ తర్వాత పైకి రావటం కానీ జరిగిందన్నమాట. మన సాముద్రిక శాస్త్రం అనేది ముందుగా ఉంది. సాముద్రిక శాస్త్రం నుంచి హస్త సాముద్రికం అనేది ఒక పార్ట్ అయిందన్నమాట. సో అందుకని ఇక్కడ రాశాను సాముద్రికం అంటే బాడీ స్ట్రక్చర్ అన్నమాట. అదే ఇక్కడ వచ్చినప్పటికీ హస్త సాముద్రికం రెండు కలిసి హస్తం సాముద్రికం హస్త సాముద్రికం. అంతకుముందు మనకు ఇంకా వేరే సాముద్రికాలు కూడా ఉండేవి అన్నమాట. పాద సాముద్రికం అనేది ఉండేది. పాత సాముద్రికం అంటే కాలు చూసి చెప్తూ ఉండేవాళ్ళు అన్నమాట, జ్యోతిష్యాన్ని కూడా. అది కూడా ఉండేది. యాక్చువల్గా ఇండియా అనేది ఒక పెద్ద డైవర్సిఫైడ్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక సెంటర్ అన్నమాట. దీన్ని మనం చూసినట్లయితే ఎన్నో గ్రంథాలని మనకు కనిపించకుండా చేశారు. ఇప్పుడు ఇండియన్ పామిస్ట్రీ పుస్తకాలు మీరు వెతికినా సరే ఎక్కడ కనపడం, వాటిలో సరైనటువంటి నాలెడ్జ్ కూడా ఉండదు అన్నమాట. ఈ యొక్క హస్త సాముద్రికం వచ్చేటప్పటికి వీటితో పాటు పాద సాముద్రికంతో పాటు అసలు సాముద్రికం అంటే ఏంటి అనేది చూద్దాం. సాముద్రికం అంటే వచ్చేటప్పటికి బాడీ స్ట్రక్చర్ అన్నమాట. అంటే బాడీ ఫిజియాలజీ ప్రకారంగా మీరు రివర్స్ ఇంజనీరింగ్ ఎలాగైతే చేస్తారో ఆ విధంగా చేసినట్లయితే మనం జాతక చక్రాన్ని నుంచి మనిషి ఎలా ఉంటాడో చెప్పచ్చు. అది మనకు తెలుసు. చాలామందికి జ్యోతిష్యం అవగాహన ఉన్న వారికి కూడా ఈ యొక్క విషయం అనేది బాగా తెలిసి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం జాతక చక్రం మనం బాగా గమనించినట్లయితే జాతక చక్రంలో మనకు ఉండే గడులు ఏవైతే ఉన్నాయో ఉండేటువంటి 12 గడుల్లో రవి, బుధుడు, గురువు, శుక్రుడు ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో 9 గ్రహాలు ఉండేటువంటి స్ట్రక్చరు మరియు ఆ యొక్క గ్రహాలు ఉండేటువంటి స్థితిగతి రీత్యా ముఖ వర్చస్సు అనేది ఎలా ఉంటుంది, గొంతు ఎలా ఉంటుంది, నాలెడ్జ్ అనేది ఎలా ఉంటుంది, పొట్ట అనేది ఎలా ఉంటుంది, ఉదరం ఎలా ఉంటుంది, అలాగే జెనటల్ ఆర్గాన్స్ అంటే జననేంద్రియాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం చెప్పచ్చు. అదేవిధంగా మనం ఒక మనిషిని చూసినప్పుడు కూడా రివర్స్ ఇంజనీరింగ్ అనేది కూడా చేయొచ్చు అన్నమాట. అదే సాముద్రిక శాస్త్రం అయిందన్నమాట. ఆ యొక్క సాముద్రిక శాస్త్రం నుంచి ఒక పార్ట్ వచ్చేటప్పటికి హస్త సాముద్రికం అనేది అయింది. అదేవిధంగా పాద సాముద్రికం అనేది కూడా ఉందన్నమాట. అదేవిధంగా వచ్చేటప్పటికి మనకు ఫేస్ రీడింగ్ అంటారు అన్నమాట. మొహాన్ని చూసి కొంతమంది చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు అంటే సాముద్రికంలో ఒక పార్ట్ అన్నమాట. ఎందుకంటే కళ్ళు మనం చూసినట్లయితే 2 కళ్ళు ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి. వచ్చేటప్పటికి మొదటి కన్ను వచ్చేటప్పటికి సూర్యుడు, రెండో కన్ను వచ్చేటప్పటికి చంద్రుడు అన్నమాట. అంటే మన జాతక చక్రంలో సూర్య చంద్రుడి యొక్క ప్రభావ రీత్యా ఒక మనిషికి కళ్ళల్లో ఉండేటువంటి శక్తి అనేది తెలుస్తుంది అన్నమాట. అంటే రవి బాగా మంచి స్థానంలో ఉన్నాడు అనుకోండి, అతని కళ్ళల్లో ఒక అట్రాక్షన్ అనేది కనపడుతూ ఉంటుంది. ముఖంలో రవి మంచి స్థానంలో ఉన్నట్లయితే ముఖంలో వర్చస్ అనేది కనపడుతూ ఉంటుంది. కెరియర్ పరంగా కూడా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేటప్పటికి ఒక హస్త సాముద్రికానికి ఒక ఇంట్రడక్షన్ పార్ట్కి మనం చెప్పుకోవచ్చు. ఇక హస్త సాముద్రికం అనేది ఇట్ ఈస్ ఏ బిగ్ సైన్స్గా చెప్పచ్చు అన్నమాట. దీనిలో మనకు ఇండియన్ పామిస్ట్రీలో చాలా పెద్దగా ఉంది. దీని చాలా విపులీకృతంగా కూడా ఉందన్నమాట. దీని 1 by 1 ఎక్స్పీరియన్స్ బేస్ మీద వెళ్తూ ఉంటే మనిషిని ఎంతైనా చెప్పచ్చు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. వీటన్నిటిలో నేను ఇప్పుడు ఈరోజు మీకు వచ్చేటప్పటికి ఒక హస్తం గురించి చెప్తాను. ఎలా ఉంటుంది, ఒక హస్తం అనేది ఏ విధంగా మనం పరిగణలోకి తీసుకోవాలి, మనం కూడా మన హస్తాన్ని ఇంట్లో ఉండి కూడా కొంచెం ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు కొంచెం యూస్ఫుల్గా కూడా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. మనకు హస్తాన్ని ఏదైనా ఒక మనిషి హస్తాన్ని చూసుకున్నట్లయితే ఎన్నో రకాలుగా హస్తం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఈ యొక్క హస్తాన్ని ఎప్పుడైతే మనం చూస్తామో లెంత్ ఆఫ్ ద పామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఈ యొక్క చెయ్యి యొక్క వైశాల్యం అనేది చాలా ఇంపార్టెంట్. వేళ్ళు ఎంత పొడవు ఉన్నాయి, అదే విధంగా ఈ యొక్క హస్తం అనేది ఏ రేషియోలో ఉంది అనేది చెప్తారన్నమాట. సో దీన్ని మనం ఎలా చెప్పచ్చు అంటే హస్తం, వేళ్ళు 2 విధాలుగా మనం బ్రేక్ చేసుకుంటే హస్తం రేషియో ఈస్టు వేళ్ల రేషియో కాంబినేషన్లో మనం తీసుకున్నట్లయితే ఏది పెద్దదిగా ఉంది అనే దాన్ని బట్టి మనిషి యొక్క జీవితం అనేది మనం చెప్పవచ్చు. అంటే కొంతమందికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే వేళ్ళు పొడుగ్గా ఉంటాయి అన్నమాట. వారి యొక్క జీవితంలో వేరే వాడి కింద ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. అంటే స్లేవరీగా వారి జీవితంలో ఏది ముందుకు వెళ్ళి ఒక డేరింగ్ స్టెప్ తీసుకోవడానికి ఎక్కువ ఆశపడరు. సో వారు ఎక్కువ కాలం వాళ్ళ కిందే ఉంటారు. అదేవిధంగా ఏళ్ళు పొడుగున్నా సరే బయటికి ఓపెన్ అయిపోయి ఉంటాయంట అన్నమాట. అంటే
ఇలా బయటికి ఇప్పుడు ఈ యొక్క వేళ్ళు కూడా ఇలా బయటికి తిరిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ వేరు కూడా కొంచెం ఇలా కొంచెం టర్న్ అయి ఉంటే మటుకు ఇది కూడా ఇలా తిరిగినట్టు ఉంటుంది అన్నమాట. అప్పుడు ఇలా ఉంటాయి ఫోర్కుడ్గానే, బట్ ఇట్ ఈస్ ఏ ఓపెన్ అన్నమాట. అంటే బయట నుంచి వాటికి అన్నిటినీ యాక్సెప్ట్ చేసేటువంటి మెంటాలిటీ అనేది వారి దగ్గర ఎక్కువగా ఉంటుంది. అదే వీటి మధ్య గ్యాప్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే వేరికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ అనేది జనరల్గా వీరు డబ్బుని ఎక్కువగా నిలుపుకోవటానికి ఎక్కువ ఆశ చూపారు. అదేవిధంగా ఎక్కువగా డబ్బు కూడా ఖర్చు పెడుతూ కూడా ఉంటారన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క వేళ్ళు పొడుగు అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వేళ్ల గురించి ఇంకా చాలా డెప్త్ చెప్పచ్చు. నేను ముందు ఓవరాల్ లుక్ ఇస్తున్నాను మీకు. ఇంకా మనం చూసినట్లయితే హస్తంలో ముందు మెయిన్ హస్తం అనేది ఇదే పార్ట్ అన్నమాట. ఈ హస్తం గురించి మనం చెప్పాలి అంటే ఒక మనిషి హస్తం చూసినప్పుడు వీటిలో ముందు టెక్స్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మృదుత్వం అనేది చాలా ఇంపార్టెంట్. మనం మృదుత్వంలో మనం చూసినట్లయితే మన ఫస్ట్ కలర్ అనేది మన విజువల్ అబ్జర్వేషన్ అనేది కలర్ అన్నమాట. కలర్ అనేది రెడ్ కలర్ ఉందా, పేల్ ఎల్లో కలర్ ఉందా, లేకపోతే ఎల్లో కలర్ ఉందా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రెడ్ కలర్ ఉండేటువంటి చర్మం ఎప్పుడైతే మనం పట్టుకున్నప్పుడు తన యొక్క చర్మాన్ని ఎప్పుడైతే మన హస్తాన్ని చూసినప్పుడు రెడ్ కలర్ కానీ ఎరుపు కానీ, అంటే ఇంగ్లీష్లో రెడ్ అంటాం అన్నమాట మనం. రెడ్ కలర్ ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, ఏదైనా విషయాన్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటారు, కోపం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట వీరికి. కాకపోతే వీళ్ళు తొందరగా ఏదైనా విషయాన్ని చెప్తే మటుకు తొందరగా అర్థం చేసుకుంటారు. ఈ యొక్క అర్థం చేసుకునే తత్వాన్ని రెడ్తో పాటు ఆ యొక్క చర్మం ఎలా ఉంది అనేది, అంటే ఆ చర్మాన్ని కూడా మనం ఇలా పట్టుకున్నప్పుడు కొద్దిగా మృదు చర్మంగా ఉందనుకోండి, మృదుత్వం కలిగినటువంటి చర్మం ఉంటే అప్పుడు తను ఎలా ఉంటాడు అంటే షార్ప్గా అబ్జర్వ్ చేసుకుంటాడు అన్నమాట. ఏ విషయం చెప్పినా సరే దాన్ని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు, తను ఫాస్ట్గా ఉంటాడు. అదేవిధంగా కోపం కూడా తనకి చాలా ఫాస్ట్గా వస్తుందన్నమాట. ఇటువంటి రెడ్ కలర్గా ఉన్నటువంటి వారికి జనరల్గా వారి జీవితంలో వచ్చేటప్పటికి హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి రావడానికి, బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండటానికి కూడా మూలకంగా కూడా తయారవుతుంటుంది అన్నమాట. మరి అదేవిధంగా మొత్తం ఎల్లో కలర్గా లైట్ ఆ కలర్లో ఉంటుంది అన్నమాట. పేల్ ఎల్లో కలర్గా ఉంటుంది. పేల్ ఎల్లో కలర్గా ఉన్నటువంటి వారు ఏంటంటే శాంత స్వభావులుగా ఉంటారు. అదే మధ్యస్థంగా ఉంటుంది అన్నమాట. చర్మం కూడా వచ్చేటప్పటికి పూర్తిగా పలచగా ఉండదు, అదేవిధంగా పూర్తిగా వచ్చేటప్పటికి గట్టిగా కూడా ఉంటుంది అన్నమాట. అలాంటి చర్మాన్ని మనం చూసినప్పుడు వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని విని అర్థం చేసుకున్న తర్వాత దానికి రియాక్ట్ అవుతూ ఉంటారన్నమాట. అది రెండో రకం అన్నమాట. అలాగే మూడో రకం ఉంటుంది, మృదుత్వం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. బాగా మందంగా ఉంటుంది, అదేవిధంగా రెడ్గా కూడా ఉంటుంది అన్నమాట. కాంబినేషన్ అన్నమాట. మందంగా ఉండే కాంబినేషన్లో ఉందనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు అంటే మందంగా ఉండే కాంబినేషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ముఖ్యంగా వచ్చేటప్పటికి వారి యొక్క జీవితంలో వారు ఏ విషయాన్ని తొందరగా అర్థం చేసుకోరు, మూర్ఖ స్వభావంగా కూడా ఉంటారన్నమాట. రెడ్ కలర్లో ఉంటే అంటే వారు పట్టినటువంటి పట్టినటువంటి కుందేలకి మూడే కాళ్ళు అంటారు కదా, అదేవిధంగా ఏ విషయాన్ని నమ్మకుండా ఒకటే విషయం మీద బేస్ అయ్యి వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఈ యొక్క విషయంలో వచ్చినప్పటికీ చర్మం మరీ మృదువుగా ఉండి రెడ్ కలర్గా ఉంటే ఎలా ఉంటుంది అంటే మరి కొంతమందికి రెడ్ కలర్గా లేకుండా చర్మం అనేది చాలా పలచగా ఉంటుందన్నమాట. వారికి స్కిన్ డిసీజెస్ అనేది ఎక్కువగా రావడానికి ఆస్కారంగా కూడా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనం ఒక మనిషి మన దగ్గరికి రాగానే మనం చూసేటువంటి హస్తం చూసి చాలా వరకు చెప్పచ్చు అన్నమాట. అంటే తన యొక్క నేచర్ చెప్పచ్చు, తన యొక్క కలర్ అంటే తన యొక్క చర్మం కలర్ ఎలా ఉంది, పేల్ ఎల్లో కలర్గా ఉందా, లేక మృదుత్వంగా ఉందా, లేక రెడ్ కలర్గా ఉందా అని చెప్పేసి చాలా వరకు మనం డిస్టింగ్విష్ అనేది చేయొచ్చు అన్నమాట. అదేవిధంగా ఇది ఓవరాల్గా మనం ఇలా అనుకుంటే దీనిలో ఈ రేషియోని బట్టి కూడా చాలా వరకు మనం చాలా డిఫరెన్షియేషన్ చేయొచ్చు అన్నమాట. ఎప్పుడైతే చేతి వేళ్ళు అనేది షార్ట్గా ఉన్నప్పుడు అంటే చేతి వేళ్ళు చిన్నవి, హస్తం అనేది పెద్దగా ఉందనుకోండి, అప్పుడు మనం ఎలా చెప్పచ్చు అంటే తనకి గ్రాబింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఏదైనా సరే పట్టుకోవటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. తొందరగా వాళ్ళు వచ్చేటప్పటికి ఏదైనా ఒక ఆశ అంటే ఏదైనా ఒక విషయం కనపడిందంటే ఆ విషయాన్ని తొందరగా ఎలా తన వైపు తిప్పుకోవాలి, తన జీవితంలో ఎలాగ పైకి రావాలి అని చెప్పి పొట్టి వేళ్ళు ఉన్నటువంటి వారు ఎక్కువగా తొందరగా ఫాస్ట్గా పైకి రావడానికి దాని ఓనర్స్గా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు అన్నమాట. అంటే సొంతంగా ఒక బిజినెస్ చేయడానికి, వేరే వాళ్ళు వీరి మీద అజమాయిషి చేయడానికి తొందరగా ఒప్పుకోకుండా ఉంటారన్నమాట. ఇప్పుడు ఈ యొక్క విషయంలోనే మనకు రెండు కాంబినేషన్స్ అనేవి మనం క్లియర్గా చూడొచ్చు అన్నమాట. షార్ప్ అంటే పొట్టి వేళ్ళు, రెడ్ కలర్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనం ఈజీగా గెస్ చేయొచ్చు. పొట్టి వేళ్ళు ఉన్నవాళ్ళు తొందరగా ఇదేని ఒప్పుకోరు, అదే రెడ్ కలర్ స్కిన్ ఉన్నవాళ్ళు
కోపంగానూ ఉంటారన్నమాట. 2 కాంబినేషన్. ఇక్కడ ఒక ఆన్సర్ వచ్చేసింది. అంటే ఒక మనిషి మన దగ్గర రాగానే షార్ట్ ఫింగర్స్ విత్ రెడ్ కలర్ టెక్స్చర్, అంటే ఎర్రటి కలర్ ఉన్న టెక్స్చర్తో ఉన్నటువంటి వాడు ఎప్పుడైనా సరే తొందరగా రియాక్ట్ అవుతుంటాడు ఫాస్ట్గా. అదే తొందరగా ఎదగాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. వేరే వాళ్ళ నియంతృత్వ ధోరణి ఒప్పుకోడు అనమాట. వేరే వాళ్ళు కమాండ్ చేసినా సరే ఒప్పుకోడు. ఒక్కోసారి అది ప్రతిబంధకంగా మారి తనకి వినాశకారకంగా కూడా మారుతూ ఉంటుంది అన్నమాట. సో మరి అదే లాంగ్ ఫింగర్స్ ఉండి రెడ్ కలర్ స్కిన్ ఉన్నవాడు తొందరగా ఎదగాలని ఆలోచిస్తాడు, అదేవిధంగా ఆలోచన చేయగలుగుతాడు కూడా అన్నమాట. అంటే 2 రకాలుగా కూడా ఉండేటువంటి నేచర్ అనేది ఉంటుంది అన్నమాట. సో మధ్యస్థంగా ఉన్నవాడు ఎప్పుడైతే స్కిన్ నేచర్ అనేది మధ్యస్థంగా ఉంటుందో, అంటే మరీ లావుగా కాకుండా స్కిన్ అనేది పట్టుకున్నప్పుడు మనకు పేలవంగా లేకుండా ఉన్నవాడు ఎప్పుడైనా సరే ఆలోచించి జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి అనే విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. సో ఇది ఫస్ట్ వచ్చేటప్పటికి మనం హ్యాండ్ గురించి చూసాం ఈరోజు. హ్యాండ్లో కూడా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. హ్యాండ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ అనేవి ఎలా ఉన్నాయని చెప్పి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.